మహాగణుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు నాయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు ధ్యానించడానికి నాయన సిద్ధపడుతుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. మా తలంపుల కంటే నాయన మీ తలంపులు ఎంతో గొప్పవి నాయన. తండ్రి, నీ తలంపుల్లోనికి నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వివరించనై ఉంటున్న నన్ను బలపరచండి. వింటున్న మీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి మా జీవితాలను ఉజ్జీవింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా పరలోక సంబంధమైన దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకుని వాక్యపు ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన మాటలు వేరువేరుగా ఉంటాయి. దేవుని తలంపులు వేరు, లోకంలో మానవ తలంపులు వేరు. అలాగే లోక జ్ఞానం వేరు, దైవ సంబంధమైన జ్ఞానము వేరు. ప్రియమైన వారలారా, ఆత్మ శరీరము రెండు ఎలా వ్యతిరేకముగా ఉంటాయో అలాగే పరలోక సంబంధమైన జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానము వేరువేరుగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ తేడా మనకు తెలియకపోవటం వల్ల లోక సంబంధమైన జ్ఞానాన్నే పరలోక సంబంధమైనది అనుకునే అవకాశం ఉంది. ప్రేమన వారలారా, అందుకే ఎప్పుడు దేవుని తలంపుల్లోనికి వెళ్ళి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకపు నీతి వేరు, దేవుని నీతి వేరు. దేవుడు ఈ లోకంలో మనలో చూడాలనుకుంటున్న నీతి వేరుగా ఉంది. లోకంలో నీతి, న్యాయములు అన్న పదాలు మనం వింటున్నాం. లోకము దృష్టిలో నీతి వేరుగా ఉంటుంది, న్యాయం వేరుగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో మనలో చూడాలనుకుంటున్న నీతి వేరుగా ఉంటుంది. ప్రేమన వారలారా, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఏ నీతిని కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడో మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ లోకంలో ఏం తినాలి, ఏం తాగాలి, ఇలా భవిష్యత్తును గురించి కంగారు పడుతున్న వారికి మహనీయుడైన యేసుక్రీస్తు చెబుతున్న మాటలలో భాగంగా మీకేం కావాలో అని ఈ వెతుకులాటలోనే మీ జీవితం సరిపోతుంది. ఇవి కాదు వెతకవలసింది, మొదట నా నీతిని మీరు వెతకండి, మిగిలినవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నాకు తెలుసు కదా ఇవన్నీ మీకు కావాలి అని. మీరు చేయవలసింది నీతిని వెతకాలి. మీరు నీతిని వెతుకులాటలో ఉండగలిగితే నేను మీకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా నేను ఎందుకుంటాను? పిల్లలు బాగా చదువుతున్నారనుకోండి, వారికి కావలసినవన్నీ సమకూర్చడంలో తల్లిదండ్రులుగా మనం ఇష్టపడతాం. మనము కూడా నీతిని వెతకటంలో ఉంటే మిగిలిన విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమన వారలారా, నీతిని వెతకమంటున్నాడు అంటే దేవుడు ఆ నీతిని మనలో చూడాలి అని కోరుకుంటున్నాడు. ఆ నీతి ఏంటి, అది ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మరికొన్ని చక్కటి సంగతులు మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ
మన నీతి కొలమానంతో పోల్చి చెబుతున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. శాస్త్రులు, పరిసయ్యులెవరు? యేసుక్రీస్తు కాలములో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవారు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేసేవారు ప్రియమైన వారలారా. వారికొక నీతి ఉంది. వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు. అంటే దేవుడు మన నుంచి ఎక్కువ కోరుకుంటున్నాడు కానీ తక్కువ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రులకు, పరిసయ్యులకు ఒక నీతి ఉంది. ఆ నీతే మీరు కలిగి ఉండాలి అని చెప్పట్లేదు. ఆ నీతి కంటే మీరు తక్కువగా ఉన్నా పర్వాలేదని చెప్పట్లేదు. ఆ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే పరలోక రాజ్యములోనికి మీరు ప్రవేశిస్తారు అంటున్నాడు. ఇప్పుడు వారి కంటే అధికముగా మన నీతి ఉండాలి అంటే వారి నీతి ఏంటో ఒకసారి మనకు తెలిసి ఉండాలి. శాస్త్రుల నీతి ఏంటి? పరిసయ్యుల నీతి ఏంటి? వారు ఎలా ప్రవర్తించేవారు? వారి జీవిత విధానం ఏంటి? వారికంటే ఉన్నతంగా మన నీతి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు గనుక దయచేసి శాస్త్రుల నీతి ఏంటో, పరిసయ్యుల నీతి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. శాస్త్రుల నీతి ఏంటంటే చెప్పటమే. ఇదిగో మీరు ఇలా ఉండండి, ఇది చెయ్యండి, ఇది చేయకూడదు. కేవలం మాట్లాడేవారుగానే ఉన్నారు ప్రేమన్న వారలారా. వారు చెప్పుదురే గాని చెయ్యరు. ఇంకా కొన్ని వచనాలను మనం చూడగలిగితే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతుంటారు కానీ తమ తప్పులను మాత్రం గుర్తించరు ప్రియమైన వారలారా. ఎవరైనా మాట్లాడారనుకోండి, నీకు ధర్మశాస్త్రం తెలియదు, ఇదిగో కనీసం నేనైనా చెబుతున్నాను కానీ నీకు అది కూడా లేదు కదా అంటే, నేను చెప్పటంతోనే నేను నీతిమంతుణ్ణి, మీరు వినాలి, మీరు గైకొనాలి అని తెలియజేస్తున్నారు ప్రియమైన వారలారా. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కేవలం ఈ ఒక్క విషయంలో కాదు, ఇంకనూ చూడగలిగితే 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అందులారా అయ్యో అంటున్నాడు. అయ్యో అంటున్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారో చూడండి. దేవాలయం అని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు, దేవాలయములోని బంగారము తోడు అని ఒట్టు పెట్టుకుంటే మీరు బద్దులని చెప్తున్నారు. బంగారము గొప్పదా? దేవాలయము గొప్పదా? దేవాలయమే కదా. బలిపీఠము గొప్పదా? అర్పణ గొప్పదా? మీరు అర్పణ గొప్పది అనుకుంటున్నారు, బలిపీఠము గొప్పది కదా. అంటే చాలా విషయాలలో వీళ్ళు తప్పిపోతున్నారు ప్రేమన వారలారా. వీరి నీతి ఏంటంటే చెప్పాలి. వీరి నీతి ఏంటంటే అంధత్వంలోనికి వీరిని తీసుకుని వెళ్ళింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారు. ఇది కనబడేది. 10వ వంతు ఇస్తున్నారు. వేటిని మానేశాడు? దయచేసి చూడండి రాయబడిన మాట. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు ప్రేమన వారలారా. అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇవి ఇస్తున్నారు గనుక న్యాయం ఉంది, కనికరం ఉంది,
విశ్వాసం ఉంది అనుకున్నారు. వీటిని మాత్రం విడిచిపెట్టారు. ఇవ్వవలసిన దాంట్లో 10వ వంతు ఇస్తున్నారు. మనిషిలో ఉండవలసిన న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టారు ప్రేమన వారలారా. లోపల శుద్ధీకరించుకోవట్లేదు. గిన్నెను వెలుపల శుద్ధీకరిస్తున్నారు, లోపల మీరు శుద్ధీకరించటం లేదు అంటున్నారు. మహనీయుడైన యేసుక్రీస్తు 23వ అధ్యాయంలో వారి నీతిని గురించి, వారి కార్యక్రమాలను గురించి ఈ అధ్యాయం అంతా చెప్పడం జరిగింది ప్రేమన వారలారా. అంటే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి చెప్పేవారు కానీ వారు పాటించేవారు కాదు. వారి సంతోషం ఏంటంటే ఒకరిని తమ మతంలో కలుపుకోవటం యందు సంతోషిస్తారు కానీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి సంతోషించరు. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు ప్రవేశించరు, అందులో ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు అన్నాడు. ఎదుటివారి తప్పులైతే చిన్నవి చూస్తారు, వీళ్ళలో ఉంటున్న తప్పులు మాత్రం సమర్థించుకుంటూ మాది తప్పు కాదు, మేము ఇలా చేయటం అంటారు. వీళ్ళకు బంగారం మీదనే దృష్టి, దేవాలయం మీద లేదు. అర్పణ మీదనే దృష్టి, బలిపీఠం మీద లేదు ప్రేమన వారలారా. వీళ్ళ ఆలోచన ఎంతసేపు మేము 10వ వంతు పుదీనాలో ఇస్తున్నాం, సోపులో ఇస్తున్నాం, జీలకర్రలో ఇస్తున్నాం, కానీ నీతి లేదు, న్యాయము లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు అన్న ఆలోచన లేదు ప్రేమన వారలారా. వారి నీతిని చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు ఏంటి? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా అన్నాడు. మనం కూడా అలానే చేస్తున్నావా? మాటలు కేవలం చెప్పేవారుగా ఉండి మనం చెప్పినవి మనమే చేయటం లేదనుకోండి, శాస్త్రుల నీతే. కేవలం మనకొచ్చిన సంపాదనలో 10వ వంతు మాత్రం ఇచ్చి న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టామనుకోండి, వాళ్ళ నీతే కదా. ఆలోచించండి. ఎదుటివారి తప్పులను మాత్రం పెద్దవిగా చేసి మనం చేసే అతిపెద్ద తప్పులను కూడా చిన్నవిగా చూస్తున్నాము అంటే శాస్త్రుల నీతే కదా ప్రేమన వారలారా. మనకు కూడా అర్పణ మీద, బంగారం మీద, డబ్బు మీద, పదవుల మీద, వ్యామోహం మీద, గొప్ప పీఠముల మీద కూర్చోవాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది అంటే వారి నీతే కదా ప్రేమన వారలారా. క్రైస్తవులుగా, యేసుక్రీస్తు స్వరక్తంలో కడగబడిన వారుగా ఒక ఉన్నతమైన జీవితాలను కలిగి ఉండవలసిన మనం వారితో సమానమవుతున్నామేంటి ప్రేమన వారలారా? యేసుక్రీస్తు అది కోరటం లేదు. ఇలా ఉంటే పర్వాలేదు, మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చులే అని మనం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు చెబుతున్న మాట చూడండి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక మహాలోకానికి వెళ్ళాలి అంటే పాపములను కడుక్కొని విమోచింపబడిన మనం సంఘానికి వెళుతూ నీతిని పెంపొందించుకోవాలి ప్రేమన వారలారా. ఆ నీతి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువగా ఉండాలి. యేసుక్రీస్తు ఆ నీతిని గురించి మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అతడు ఎవరు? పరిసయ్యుడు. ఇతడు ఎవరు? సుంకరి. పరిసయ్యుడు ఏం చేశాడు? తాను చేసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. దయచేసి ఆ మాట చూడండి. 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 11వ వచనంలో నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. తాను చేసినవి చెబుతున్నాడు. చెయ్యవలసిన వాటిని గురించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను పరిగణలోకి తీసుకున్నాడా?
ఒకవేళ పరిగణలోనికి తీసుకుంటే సుంకరిని ప్రేమించేవాడు ప్రియమైన వారలారా. నేను వారి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అంటున్నాడు కానీ, తండ్రి ఇదిగో వారిని కూడా నీ సన్నిధిలోనికి తీసుకొని రాగలుగునట్లుగా నాకు సహాయం చేయి, నీ మాటలు వారికి తెలియజేస్తానను వారు మారాలి అని ఏమైనా కోరుకుంటున్నాడా? లేదు. ఉపవాసాన్ని గురించి 10వ వంతుని గురించి ప్రస్తావిస్తున్నాడు కానీ ప్రేమ ఏది? లేనే లేదు ప్రియమైన వారలారా. ఇది పరిసయ్యుడు నీతి ప్రియమైన వారలారా. సుంకరి మాత్రం, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అతని కంటే ఇతడు నీతి, అతని నీతి కంటే ఇతని నీతి అధికము. ఎలా? దేవుని దృష్టికి తగ్గించుకున్నాడు. నేను చేసినవన్నీ నా నీతి అంతా దేవుని ముందు ఎందుకు పనికిరాదు. తన హృదయంలో ఉంటున్న మాటను దేవునితో విన్నవించుకుంటున్నాడు. నిజంగా హృదయము విరిగిపోయింది, మనసు నలిగిపోయింది. హృదయపూర్వకంగా తండ్రి నేను పాపిని అన్నాడు. దేవుడు ఈ నీతి కావాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన్న వారలారా. మన అంతరంగాన్ని దాచిపెట్టుకుంటూ మనమేదో గొప్పవాళ్ళమని ఎదుటివారికి కనిపించడానికి తాపత్రయపడుతున్నాం కానీ ఆ నీతి కాదు దేవుడు కోరుకున్నది. వాక్య ప్రకారంగా మనము దేవుని ఎదుట తగ్గింపు కలిగి దేవుడు కొరకు బ్రతకాలన్న ఉద్దేశంతో నలిగిన మనసు, విరిగిన హృదయంతో ఉండటం ప్రియమైన వారలారా. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా? లేదంటే అందరిలో మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం చేసిన వాటిని బట్టి మనమే ఆనందిస్తున్నామంటే అది పరిశీల నీతి. అంతకంటే అధికముగా నీ నీతి ఇంకేముంది చెప్పండి? మనం అలా ఉండకూడదు. మనం ఆలోచించవలసింది ఇదిగో నీతి, న్యాయము, విశ్వాసము, కనికరాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. మీరు వాటిని మానక వీటిని చేయాలి, అవి చేస్తూ వీటిని కూడా చేయాలి, కానీ వీటిని మానేశారు. పరిసయ్యుడు మానేశాడు ప్రేమన వారలారా. అందుకే అతని నీతి కంటే ఇతని నీతి అధికముగా ఉన్నది అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్త 21 మొదటి వచనము నుండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. మిగిలిన వారు ఇస్తున్నారు కానీ ఉన్న దాంట్లో ఇస్తున్నారు, సమృద్ధిలో ఇస్తున్నారు. యేసుక్రీస్తు బీద విధవరాలను గురించి మాట్లాడుతూ ఇదిగో 10%, 5% అని కాదు, తన జీవనమంతా వేసింది. శాస్త్రుల నీతి 10వ వంతు ఇవ్వటం. ఇప్పుడు బీద విధవరాలు ఎంత పర్సెంట్ ఇచ్చింది చెప్పండి? తన జీవనమంతయు వేసింది. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి. తన జీవనమంతయు వేసింది ప్రేమన వారలారా. చూసారా? తన జీవనమంతయు వేసింది ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఎలా ఉన్నాం? మన కార్యక్రమాలను ఇతరులకు కనపరుచుకోవడానికి పరిసయ్యుడి నీతి వలె ఉందా మన నీతి? లేదంటే మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఏదో 10వ వంతు ఇస్తే పోతుందిలే అని ఇస్తున్నావా? ఆలోచించు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. పేద విధవరాలు తన జీవనమంతయు వేసింది అంటే ఎంత అధికముగా ఉన్నదో చూడండి ఈమెలో ఉన్న నీతి. మహనీయుడైన యేసు క్రీస్తు తన జీవితంలో మనకు చూపించాడు ప్రేమన వారలారా. చెప్పిన మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన మాదిరిని అర్థం చేసుకోలేకపోతే ఎలా? మనకు నచ్చినట్టుగా బ్రతకడం మనకు అలవాటైపోయింది. కాదు ప్రేమన వారలారా, మనం ఎప్పుడో చచ్చిపోయాం బాప్తిస్మం ద్వారా.
మరలా తిరిగి లేచింది యేసుక్రీస్తు కొరకు బ్రతకడానికి, యేసుక్రీస్తులా బ్రతకడానికి. ఇక మరలా మన ఇష్టాలేంటి? వాక్యములో ఏది వ్రాయబడితే దానిని మన జీవితంలోనికి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతుంది ఇక్కడే ఉండటానికి కాదు. ఈ లోకపు విషయంలో ఎప్పుడో మనం చనిపోయాం. మరి ఎందుకు బ్రతుకుతున్నాం? పరలోకానికి వెళ్ళటానికి ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోకానికి వెళ్ళటానికి. యేసుక్రీస్తులో ఉంటున్న నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన చెప్పటం కాదు, తన బ్రతుకులో చేసి చూపించాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడంటే ఎంత చక్కగా బ్రతికాడు. ఆయన పరలోకానికి వెళుతూ మనల్ని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఎప్పుడు కూడా మీరు నాతో ఉండండి అని చెప్పలేదు. నా కొరకు బ్రతికి పరలోకానికి రండి అని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన నీతి చూడండి. పాపాన్ని సహించుకోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన దేవుడికి ఏమిచ్చాడా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చాడు. శాస్త్రులు సంపాదనలో 10వ భాగాన్ని ఇస్తే, ఏ సంపాదన ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్నే దేవునికి ఇచ్చాడు అంటే సంపాదన గొప్పదా, శరీరము గొప్పదా? ఆలోచించండి. శరీరంతో సంపాదించే సంపాదనని ఇచ్చి ఈ శరీరంతో వాళ్ళు బ్రతికారు. కానీ యేసుక్రీస్తు శరీరాన్నే దేవునికి ఇచ్చాడు అంటే సజీవ యాగముగా. ఎంత నీతి ఆయన కలిగి ఉన్నాడు! శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి ఒక్కసారి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామన్నట్లుగా ఉండకూడదు. మన భక్తి మనకు తృప్తినివ్వాలి. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మన భక్తి మనకు సంతోషాన్ని ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో మిగిల్చుకోవటం వల్ల సంతోషం ఉండదు. బైబిల్ ప్రకారంగా బ్రతకడంలో సంతోషం ఉంటుంది ప్రియమైన వారలారా. అందుకే మన నీతి విషయంలో మనం మార్చుకుందాం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికముగా మనలో ఆ నీతి కనపడాలి. మనం చెప్పాలి, మనం చెప్పినట్లుగా చెయ్యాలి. ఎదుటివారి తప్పును గుర్తిస్తున్న మనం మనలో ఉంటున్న తప్పులు గుర్తించాలి. గిన్నెను లోపల కూడా మనం కడగాలి. మన హృదయాంతరంగాన్ని శుద్ధి చేయాలి. ఎవరో మనతో ఉండాలి అని కోరుకోకూడదు. క్రీస్తు కొరకు బ్రతికి పరలోకానికి రావాలి అని కోరుకోవాలి. ఈరోజు సంస్థలు నిండిపోతున్నాయి, కానీ పరలోకాన్ని నిండిపోతుందా? పరలోకం నిండేటట్లుగా చూద్దాం ప్రియమైన వారలారా. మనిషి మనిషితో ఉండాలన్న కోరికలు కలిగిన రోజులివి. కానీ నువ్వు మనిషితో కాదు, నువ్వు క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ నీతిని దేవుడు మనలో చూడాలని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఇదిగో మన సంపాదనలో దేవునికి అవసరాన్ని బట్టి ఇదిగో ఎంతైనా పర్వాలేదు ఇస్తూ, ప్రాముఖ్యముగా ఇదిగో న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. డబ్బులు ఇవ్వగానే దేవుడు ఏదో ఖుషి అయిపోతాడు అనుకోకుండా, సంతోషపడతాడు అనుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అది సమాజంలో, సంఘములో, మన కుటుంబంలో న్యాయంగా మాట్లాడగలుగుతున్నావా? కనికరాన్ని మనం చూపించగలుగుతున్నావా? మహనీయుడైన యేసుక్రీస్తు కాపరి లేని గొర్రెల వారిని కనికరపడ్డాడు ప్రియమైన వారలారా. ఆ కనికరాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉండగలిగితే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉంటుంది ప్రియమైన వారలారా. పరలోకానికి వెళ్ళగలుగుతాం ప్రియమైన వారలారా. కాబట్టి మనం బ్రతికున్నప్పుడు ఆ నీతిని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విత్తనముగా పెట్టిన మొక్క నీళ్లు పోయగానే ఎదుగుతుంది కదా. దేవుడు వాక్యం అనే విత్తనం ఈరోజు మన హృదయంలో పెట్టాడు. ఇదిగో ఆయన నీళ్లు పోస్తున్నాడు. ఎదగాలి కదా ప్రియమైన వారలారా. మనం ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితాలలో మార్పు లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతాం? చావే వచ్చేస్తుంది. కానీ చావడానికి ముందు దేవుని కొరకు కొద్ది కాలమే కదా బ్రతకాలన్న ఆశ మనలో ఎందుకు కలగటం లేదు? ఒకవేళ అలాంటి ఆశ నీలో కలుగుతుంటే
దయచేసి ఆత్మను ఆర్పకండి. ఆ ఆశను అణగదొరక్కకుండా వెంటనే దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడిపోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా నాయన నీ మాటలతో రేపబడిన నీ పిల్లలను నాయన నీ ఆత్మ సహాయముతో నడిపించండి. మహాలోకానికి రావలసి ఉన్న మేము నాయన శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నాయన అధికముగా నీతిని కలిగి ఉండగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమము కొరకు నాయన సహాయాన్ని అందిస్తున్న నాయన తండ్రి, నీ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి లేమిలో, వారి కష్టములో నాయన తండ్రి, ఈ కార్యక్రమాన్ని బలపరుచుటకు, అనేకులకు నీ వాక్యాన్ని వినిపించుటకు నాయన తమ ఖర్చులను తగ్గించుకొని, తమ అవసరాలు కాదనుకుంటూ నాయన నీ సేవకు నాయన తండ్రి ముందుంటున్నారు తండ్రి. మిగిలిన వాటి విషయంలో నాయన నీ సహాయాన్ని వారికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను, యవనస్తులను, అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని నాయన, మానసికమైన సమస్యలతో వేధింపబడుతున్న నీ పిల్లల్ని, వృద్ధులను నాయన, ఉద్యోగస్తులను నాయన తండ్రి, ఇదిగో నాయన దుష్టుడు అనేక రకాలుగా మోసగించడానికి ప్రయత్నాలు చేస్తుండగా నాయన నీ పిల్లలకు నాయన నీ వాక్యముతో గద్దిస్తూ నాయన నీ ఆత్మ సహాయముతో నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈరోజు విన్న మాటలు కూడా నాయన హృదయంలో నాయన పదిలపరుచుకొని నీ కొరకు నీతిని పెంపొందించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రేమ అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అవతారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.